నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకొని వస్తే తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడి. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని విమర్శ. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించిన సునీత. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా దుర్గగుడిపై ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తున్న వైనం. ఉదయం నుంచే భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకుని రావాలని, తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఇతర 40 మంది నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ హయాంలోనే పులివెందులకు కృష్ణా జలాలు అందించి పంటలను కాపాడామని చెప్పారు. ఇప్పుడు జెడ్పీటీసీని గెలుచుకరండి, పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టి జగన్ చేయని విధంగా అభివృద్ధి చేద్దామని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో అందిస్తున్న పథకాలని జనంలోకి తీసుకువెళ్లాలని అన్నారు. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ కోపాన్ని ప్రజానాయకుడు వైఎస్ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని ఆమె విమర్శించారు. వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చివరి క్షణం వరకు ప్రజల కోసం తన ప్రాణాలను అర్పించారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశానికి దిశానిర్దేశం చేశాయి. అలాంటి మహానేత పేరు పెట్టుకున్నంత మాత్రాన వైఎస్ఆర్ వైసీపీ సొంతం కాదు, పేటెంట్ హక్కు కాదు. తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడి విగ్రహాలను కూల్చడం ఎక్కడ దిక్కుమాలిన చర్య అని షర్మిల ప్రశ్నించారు. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహం చుట్టూ వైసీపీ ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలని తొలగించడంపై తమకు అభ్యంతరం లేదని, కానీ అదే సాగుతో విగ్రహాన్ని తొలగించడం దుర్మార్గమని ఆమె స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ఆమె ప్రశ్నించారు. పులివెందలలోని వివేక ఘాట్ వద్ద సునీత దంపతులు నివాళులర్పించి మీడియాతో మాట్లాడారు. తన తండ్రిని హత్య చేసిన నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, వారికి ఇంకెప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు న్యాయ పోరాటం చేయాలని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. 2 రోజులుగా పులివెందుల్లో జరిగే విషయాలు చూస్తుంటే 6 సంవత్సరాల క్రితం నాన్నగారు వైఎస్ వివేకానందరెడ్డి గారిని హత్య చేసినప్పుడు జరిగిన సన్నివేశాలు మళ్ళీ నా ముందుకి కనిపిస్తున్నాయి. చాలా సిమిలారిటీస్ అప్పటికి ఇప్పటికి. ఆ రోజు మార్చి 15, 2019 ఆ రోజు హత్య జరిగిన ప్రదేశంలో అక్కడ గొడ్డలి పోటుతో నరకబడి అక్కడ బాడీ పడి ఉంటే అది ఫస్ట్ హార్ట్ అటాక్ అని చెప్పారు. అక్కడ ఉన్న పోలీసు
పోలీస్ అధికారిని బెదిరించి, ముగ్గురు నలుగురు ఉండొచ్చు అనుకుంటా పోలీస్ అధికారులు మొత్తం ఇంట్లో, వాళ్ళని బెదిరించి వాళ్ళ ముందరే మొత్తం అక్కడ క్రైమ్ సీన్ అంతా క్లీన్ చేసి పడేశారు. అక్కడ క్లూస్ ఉన్నాయా లేదా ఏమీ లేకుండా అక్కడ ఫుట్ ప్రింట్స్, హ్యాండ్ ప్రింట్స్ అన్ని క్లీన్ చేసి పడేశారు. తర్వాత నేను వస్తే నా దగ్గరకు ఒక లెటర్ తీసుకొచ్చారు. ఈ హత్య ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చేయించారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ఎటు చూసిన ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తోంది. ఉదయం నుంచే భక్తులతో ఇంద్రకీలాద్రి పోటెత్తింది. అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకొని జగన్మాతను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. నేడు వరలక్ష్మీదేవి వ్రతంతో శ్రావణ శుక్రవారం కలిసి రావడంతో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడింది. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు నుంచి అమ్మవారి అంతరాలయం వరకు భక్తులు క్యూ లైన్ లో భక్తులు పారులు తీరారు. కనకదుర్గమ్మ అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే భారీ ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారిని వరలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తున్న కనకదుర్గమ్మను భక్తుల్ని భక్తి శ్రద్ధలతో దర్శించుకుని తరిస్తున్నారు. క్యూ లైన్ లో వేచి ఉన్న భక్తులు తమ వంతు వచ్చేంత వరకు వేచి ఉండి మదిలో అమ్మవారి నామస్మరణ చేస్తూ దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. అనంతరం ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్ శర్మ మాట్లాడారు. శ్రావణ శుక్రవారం, అందులోనూ వరలక్ష్మి వ్రతం నాడు వరలక్ష్మీదేవి అలంకరణలో దర్శనమిస్తున్న జగన్మాతను భక్తులు దర్శించుకున్నారు. నేడు వరలక్ష్మి వ్రతాలు ఆచరించడం ద్వారా మహిళలకి సౌభాగ్యాలు ప్రసాదించడంతో అష్టైశ్వర్యాలు కూడా సకల శుభాలు సిద్ధిస్తాయని ఈ సందర్భంగా తెలియజేశారు. మనకు ఈ 3 రోజులు 8, 9, 10 మనకు పవిత్రోత్సవాలనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు శ్రీ వరలక్ష్మి దేవి అవతారంలో అమ్మవారు మనందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు నిన్న సాయంత్రం మా వైదిక సిబ్బంది వారందరూ కూడా ఉదక శాంతి చేసిన తర్వాత ఈరోజు తెల్లవారుజామున అంటే 2:30 నుంచి సుప్రభాత సేవతో మొదలుకొని, అదేవిధంగా అమ్మవారికి స్నపనాభిషేకంతో మొదలుకొని మనకు ఉదయం 9:30 నుంచి శ్రీ వరలక్ష్మీదేవి అలంకరణతోటి మన భక్తులందరికీ కూడా ఈ యొక్క దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమము ఈరోజు రేపు కూడా కొనసాగుతుంది. మనకి చివరి రోజు అంటే 10వ తారీఖున సుమారు 10 నుంచి 11 గంటల మధ్యలో పూర్ణాహుతితోటి ఈ యొక్క పవిత్రోత్సవాలు అనే కార్యక్రమాన్ని ముగియడం అనేది జరుగుతుంది. ఈరోజు భక్తులు కూడా అధిక సంఖ్యలో ఈ యొక్క వరలక్ష్మి అవతారంలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అందరూ కూడా క్యూలో ఉన్నారు. వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగితే 500 కానీ 200, 300 కానీ 100 కానీ ఏ టికెట్ తీసుకోకుండా భక్తులందరికీ త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పించే ఏర్పాట్లు కూడా చేయడం అనేది జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చిన P4 కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని, పేదలకు అండగా నిలబడేందుకు ఎంతో మంది ఆసక్తి చూపిస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ప్రణాళిక ప్రకారం పేదరికాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 2వ డివిజన్ మాచవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఏరియాలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకి వివరించడంతో పాటు 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునే నిమిత్తం ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పేదరికాన్ని రూపుమాపేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి ఎంతో అభివృద్ధి చేసిన పేరు చంద్రబాబుకి ఉండటంతో ధనవంతులు, వ్యాపారవేత్తలు P4 కి సహకరించేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే పేదరికాన్ని రూపుమాపటమే ముఖ్యమని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయన హైటెక్ సిటీ కట్టి హైదరాబాద్ రూపురేఖలు మార్చిన దగ్గర నుంచి చూసుకుంటే, ఆయన విజయవాడ నగరంలో రాజధానికి అనౌన్స్ చేసి రైతులను సమీకరించి 33,000 ఎకరాలు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా సాధించి ఈ రోజున రాజధాని కడతా ఉన్నారు. దానికి తోడు ఈసారి P4 అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చి కొన్ని లక్షలాది మంది పేద కుటుంబాలని పైకి తీసుకొచ్చే కార్యక్రమం, అనేకమైన మార్గదర్శకులు కూడా సమీకరించే. మార్గదర్శకులు అంటే వాళ్ళ జీవితంలో బాగా స్థిరపడిన వాళ్ళు, ప్రత్యేకంగా ఆర్థికంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేసి చైతన్యపరిచి మేము కూడా ఇలాంటి స్థితికి వచ్చాము కాబట్టి
మన చేతుల మీద కొందరినైనా పేదవాళ్ళని పేదరికం నుంచి బయటకు తీసుకురావాలని చంద్రబాబు గారు ఇచ్చిన ఆలోచనని అందిపుచ్చుకొని ఇవాళ లక్షలాది కుటుంబాలకి సహాయాలు అందించే స్థితికి వచ్చిందంటే ఒక వ్యక్తి ఆలోచన ఎంత ప్రభావం చూస్తుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ అనేక మంది రోజు రిజిస్టర్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఉదయం ఒక కంపెనీ ఆయన నాకు ఫోన్ చేసి నేను కూడా P4లో భాగస్వామ్యం తీసుకోవాలనుకుంటున్నాను, నేను కొందరు పేదవారికి సహాయం చేయాలనుకుంటున్నాను, దానికి మార్గదర్శకాలు ఏంటి, ఏం చేయాలని చెప్పి ఆయన ఫోన్ చేసి అడిగారంటే, నా స్థాయికి నన్ను అడిగారంటే చంద్రబాబు గారికి ఎంతమంది ఫోన్ చేస్తున్నారో ఒకసారి మనం ఆలోచించుకోవచ్చు. ఆయన చాలా ఆనందంగా ఉన్నారు. ఈ కార్యక్రమం పెట్టి నాకు తెలిసి 3 నెలలు ఎంతో ఈ కార్యక్రమాన్ని ఆలోచించి చెప్పడం జరిగింది. రేపు 15వ తారీఖు దాన్ని ప్రారంభోత్సవం చేస్తా ఉన్నారు. నగరంలో వ్యర్థాలు ఎక్కువగా వచ్చే ప్రాంతాలలో కంపాక్టర్ బిన్స్ సంఖ్యను పెంచాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, త్రాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని, అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. శుక్రవారం ఉదయం విఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా లబ్బిపేట వాటర్ ట్యాంక్ రోడ్డు, ఎర్రమేడ రోడ్డు, బోయపాటి మాధవరావు వీధి, క్రీస్తురాజుపురం, డెంటల్ కాలేజ్ రోడ్డు, గవర్నమెంట్ హాస్పిటల్ సర్వీస్ రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్డు, నర్సరాజు రోడ్డు, అయోధ్య నగర్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బోయపాటి మాధవరావు వీధిలో పర్యటించి అక్కడ కంపాక్టర్ బీన్స్ ని ఏర్పాటు చేయాలని అధికారులు విజయవాడ నగర పరిధిలో ప్రాంతాలన్నీ పర్యటించి వ్యర్థాలు ఎక్కువగా ఉండే చోట ఎక్కువ కంపాక్టర్ బిన్స్ ని ఏర్పాటు చేసి వ్యర్థాలు రోడ్డుపైన పడకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకి సూచించడం జరిగింది. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం లేకుండా చూసుకోవాలని, నగరాన్ని పరిశుభ్రంగా ఉంచితే ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలని, ప్రతిరోజు ఇంటి వద్దనే విభజించు చెత్తను సేకరించాలని, ప్రజలకు చెత్తను విభజించే ప్రక్రియను పూర్తిగా వివరించి తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించే పద్ధతిని అలవాటు చేయాలని అధికారులను ఆదేశించారు. తదుపరి అయోధ్య నగర్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని పరిశీలించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి లోపం ఉండరాదని, త్రాగునీటి, వాడుక నీటి సరఫరాలో ఎటువంటి అంతరాయం ఉండరాదని, అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని అధికారుల్ని ఆదేశించారు. నియంతృత్వ పోకడలతో అన్యాయంగా అధికారంలోకి రావాలన్న కుట్రలో భాగమే ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు. ఎన్నికల కమిషన్ మోడీ చేతిలో కీలుబొమ్మలా మారిందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలుస్తామన్న గ్యారంటీ లేకపోవడంతో ఎన్నికల వ్యవస్థని తారుమారు చేసి అధికారంలోకి రావాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్కి వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, కార్మిక ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కారణంగా 15 లక్షల మంది ఓటర్లు తమ ఓటు కోల్పోయారని, 45 లక్షల ఓట్లు ఉంటాయో పోతాయో తెలియని పరిస్థితి ఉందని చెప్పారు. సర్ అనేది స్వాతంత్ర్యం అనంతరం వచ్చిందని, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత దీనిని అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. చేసి దాన్ని హైజాక్ చేసి పార్లమెంటరీ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకోవడానికి కుట్ర పన్నుంది. అందుకని సర్ అనేది ఇది ఇంటెన్సివ్ రివిజన్ కాదు, ఇది మొత్తం రివైజ్ చేసేసి ఓట్లు లేకుండా గల్లంతు చేసేదానికి, తమకు అనుకూలమైన వాళ్ళని మాత్రమే ఓట్లు ఉండే విధంగా చేసుకోవడానికి ఈరోజు పొందుతున్నటువంటి కుట్రను తిప్పికొట్టాలి. ఈరోజు బీహారు, రేపొద్దున దేశం అంతా అమలు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లోనే చదువుకున్నటువంటి వాళ్ళు కొద్దిగా గొప్ప ఉన్నారు. బీహార్లో అసలు 80% చదువు కూడా రాదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్న చోటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే పైకి కిందకి చూస్తుంటారు. అటువంటిది పూర్వీకుల వివరాలు. అందుకని ఈ సర్ అనేటువంటిది, ఇది సర్ అంటే ఇంగ్లీష్ ఎస్ఐఆర్ సర్, బ్రిటిష్ వాళ్ళు ఇచ్చే బిరుదు ఇది. అంటే సామ్రాజ్యవాదుల దగ్గర నుంచి అరువు తెచ్చుకున్నటువంటి పేరు ఇది. ఈ పేరు దీన్ని తగిలిచ్చారు. ఇంతకుముందు పౌరసత్వ చట్టం తెచ్చారు, దాన్ని ఆ రోజు ప్రజలు తిప్పికొట్టారు. ఆ పౌరసత్వం అంటే నువ్వు విదేశీయుడో భారతీయుడో నిరూపించుకోవాలి, ఆ తర్వాత నీకు పౌరసత్వం అని చెప్పని. దాదాపు దానికి సమానంగా ఉంది ఇప్పుడు ఈ సర్. అంటే దొడ్డిదారిన పౌరసత్వ హక్కుని నిరూపించుకున్నటువంటి బాధ్యతను ఓటర్ల మీద పెట్టారు. అందులో పైగా ఆధార్ చెల్లదట. ఎన్నికల కమిషన్ స్వయంగా ఇచ్చిన ఎన్నికల కమిషన్ ఐడి కార్డు కూడా చెల్లదట. ఇది ఎక్కడ ఘోరం? ఎందుకు పనికి మళ్ళీ చెత్త ఎన్నికల కమిషన్ చెత్త పుట్టలేయటానిక? మీరు ఇచ్చిన గుర్తింపు కార్డే చెల్లదు, మేము గుర్తించమని మీరే అంటే ఎందుకు ఆ కార్డు ఇచ్చారు?
దేశంలో అనేక రాష్ట్రాలలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే మన రాష్ట్రంలో 6 సంవత్సరాలుగా సంక్షేమ బోర్డు వలన కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా చేశారని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని సాధించేందుకు ఈ నెల 19వ తేదీన అలంకార్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆగస్టు 19న విజయవాడ ధర్నా చౌక్లో జరిగే ధర్నాని జయప్రదం చేయాలంటూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో 2007లో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుని నిర్వీర్యం చేశారని తెలియజేశారు. కార్మికులు ప్రమాదాల బారిన పడినప్పటికీ సంక్షేమ బోర్డు నుంచి నష్టపరిహారాలు ఇవ్వటం లేదని తెలియజేశారు. సహజ మరణం చెందిన కార్మికుడికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, సంక్షేమ బోర్డులో చేరిన ప్రతి కార్మికుడికి బ్రతికున్నంత కాలం కొనసాగించాలని, మహిళా కార్మికులకు ప్రసూతి అలవెన్స్ 50,000 రూపాయలు ఇవ్వాలని, కార్మికుడికి ఇచ్చిన కార్డు ద్వారా కార్మికుల కుటుంబాలకి ఉచిత వైద్యం అందించాలని, సంక్షేమ బోర్డు నుంచి భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో పిల్లలకి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, 50 సంవత్సరాలు దాటిన భవన నిర్మాణ కార్మికుడికి సంక్షేమ బోర్డు నుంచి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల హక్కులను సాధించుకునేందుకు విజయవాడలో ధర్నా చౌక్ లో 19వ తేదీన జరిగే నిరసన కార్యక్రమానికి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ప్రస్తుతం భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కార్మికుడు సంక్షేమ బోర్డులో ఉన్నా లేకపోయినా 10 లక్షల రూపాయల సంక్షేమ బోర్డుని ఎక్స్ట్రా ప్రకటించాలి. అట్లాగే సంక్షేమ బోర్డులో చేరిన కార్మికుడిని 55 సంవత్సరాలకి అతని కార్మికుడిని బోర్డు నుంచి తప్పించే పరిస్థితి. అలా కాకుండా బోర్డులో చేరిన కార్మికుడు బతుకున్నంత కాలం సంక్షేమ బోర్డులో ఉండేటట్టుగా కొనసాగించాలి. అట్లాగే 50 సంవత్సరాల దాటిన భవన నిర్మాణ కార్మికుడికి వృద్ధాప్య పెన్షన్ సంక్షేమ బోర్డు నుంచి ఇవ్వాలి. సంక్షేమ బోర్డు 110 రూపాయలు చెల్లించి తర్వాత కార్మికుడి సంక్షేమ బోర్డు కార్డు ఒకటి ఇస్తుంది. ఆ కార్డు తీసుకొని ఏ ఆసుపత్రికి వెళ్ళినా సరే భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకి ఉచితంగా వైద్యం అనేది అందించాలి. అట్లాగే బీహార్ రాష్ట్రంలో ఇస్తున్నట్టుగా సంక్షేమ బోర్డు నుంచి పీజీ నుంచి కేజీ వరకు ఉచిత వైద్యం భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో చదువుకునే పిల్లలకు ఇవ్వాలి. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయని పక్షంలో రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్ర రూపాన్ని తీసుకెళ్లి ప్రభుత్వం ఆ సంక్షేమ పథకాలు అమలు చేసే దానికోసం రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల ఐక్యతను మాత్రం చాటుకుంటామనే ఆలోచనతోనే భవన నిర్మాణ కార్మికుల ఐక్యతని చూపించే దానికోసం రేపు ఆగస్టు 19వ తారీఖున అలంకార్ ధర్నా చౌక్ దగ్గర ధర్నా నిర్వహించడానికి ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనుబంధంతో జరిగింది. తనకు, తన తల్లిదండ్రులకు, తన చెల్లెళ్లకు కొక్కిలిగడ్డ పోతురాజు, అతని బంధువులు, ఫ్రెండ్స్ నుంచి ప్రాణాపాయం ఉందని బాధితురాలు కొక్కిలిగడ్డ లక్ష్మి ఆరోపించారు. కేవలం తనకు ఉన్న ఆస్తి వల్లనే తన మాజీ భర్త పోతురాజు హింసిస్తున్నాడని, విడాకులైన తర్వాత తన డబ్బు, తన ఆస్తుల్ని తన పిల్లలు కూడా పోతురాజు వద్ద ఉన్నారని తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది. తాను అన్యాయానికి గురై హింసించబడుతున్నానంటూ కొక్కిలిగడ్డ లక్ష్మి శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ పెళ్లైన నాటి నుంచి తన భర్త పోతురాజు తనను అనేక హింసలకు గురి చేశాడని తెలియజేశారు. అన్నిటినీ సహించి కాపురం చేశానని, తనకిద్దరు పిల్లలు ఉన్నారని అన్నారు. తన భర్తకు ఉన్న అక్రమ సంబంధాల విషయమై నిలదీసినందుకు తనకు అక్రమ సంబంధాలు అంటకట్టి దొంగ సాక్ష్యాలు చూపించి కోర్టు నుంచి విడాకులు తీసుకున్నాడని చెప్పారు. విడాకులు తీసుకున్న తనను మానసిక హింసకు గురి చేస్తున్నాడని, తనకున్న డబ్బు, బంగారం, ఇల్లు అనుభవిస్తూ తనను చంపాలని చూస్తున్నారని ఆరోపించారు. తనకు, తన తల్లిదండ్రులకి, తన పిల్లలకి, తన చెల్లెలకు పోతురాజు, అతని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ నుంచి తనకు ప్రాణాపాయం ఉందని, తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళు పట్టించుకోలేదు. నేను నా ప్రాణహాని ఉందండి, నా వల్ల నాకు ప్రాణహాని ఉంటుంది కాబట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి సార్. నేను చనిపోయిన తర్వాత మీరు ఎవరైనా గుర్తించగలరు, ఎఫ్ఐఆర్ చేయమంటే నేను ఎఫ్ఐఆర్ చేయను, నువ్వు చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి అప్పుడు అరెస్ట్ చేస్తానని పెనమలూరు పోలీస్ స్టేషన్ సిఐ గారు, ఎస్ఐ గారు వాళ్ళు చెప్పారు. పోలీస్ స్టేషన్లో వీడియో కూడా తీశారండి. సివిల్ డ్రెస్లో ఉన్న కానిస్టేబుల్ ఆ వీడియోలో నీకు నేను కేసు పెట్టిన దానికి సంబంధం లేకుండా మెయింటెనెన్స్ కేసు, డైవర్స్ కేసులో నువ్వేం రాసావు, నీకు ఎందుకు శాంక్షన్ చేయలేదు, ఎందుకు ఇబ్బంది, ఏం జరిగితే ఇట్లా చేశారని చెప్పి ఎందుకు కేసులు కొట్టేశారన్నారు. నేను పెట్టిన కేసుకి దానికి సంబంధం లేదు సార్, సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు సార్ అని నేను చెప్పగా పోలీసు వాళ్ళు నన్ను గదవాయించారు సార్. గదవాయించి అరిచి మేము చెప్పిన దానికి నువ్వు సమాధానం చెప్పాలని నన్ను అరిచారు సార్. అంతేగాని కేసు పట్టించుకోలేదు సార్. నా ప్రాణానికి ఇబ్బంది సార్ అని అన్నా కూడా కేసు పట్టించుకోవట్లేదు సార్. అంటే నా భర్త చెప్పాడు సార్ ముందే, డబ్బు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు రూపాయి ఇవ్వను కానీ
నేను డబ్బుతో నా మీద ఎలాంటి కేసు లేకుండా చేసుకుంటాను, నాదే యాజమాన్యం చేసుకుంటా అన్నాడు. అదే రీతిగా పోలీస్ స్టేషన్లో కూడా అతనిదే ఇది చేసుకున్నాడు సార్. పోలీసులు కూడా డబ్బున్న వారికి గౌరవిస్తున్నారు, కానీ నేను వెళ్ళినప్పుడల్లా నన్ను గదివాయించి అరిచేసి పంపించేస్తున్నారు సార్. నేను ఈ కేసు పరంగా గౌరవనీయులైన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, గౌరవనీయులైన హోంమంత్రి అనిత గారికి, డిఎస్పీ గారికి అందరికీ నేను లెటర్ వేశాను సార్. లెటర్ వేసినా కూడా పోలీసు వాళ్ళు ఏ కేసు పట్టించుకోవట్లేదు సార్. నా ప్రాణం హాని ఉందన్నా కూడా ఎలాంటివి కేరింగ్ తీసుకోవట్లేదు సార్ వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. పులివెందుల జెడ్పీటీసీని కూటమి నేతలంతా కలిసి ఒక సంకల్పంతో గెలుచుకొని వస్తే తాను పులివెందుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని సీఎం చంద్రబాబు వెల్లడి. నందిగామ గాంధీ సెంటర్లో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం. కూటమి ప్రభుత్వం వైసీపీపై ఉన్న రాజకీయ కోపాన్ని వైఎస్ఆర్ విగ్రహాలపై చూపించడం దారుణమని విమర్శ. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైసీపీ కీలక నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇంకెన్నాళ్లు పోరాడాలని ఆయన కుమార్తె సునీత ఆవేదన. హంతకులకు ఎప్పుడు శిక్ష పడుతుందని ప్రశ్నించిన సునీత. శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతం సందర్భంగా దుర్గగుడిపై ఆధ్యాత్మిక శోభ దర్శనమిస్తున్న వైనం. ఉదయం నుంచే భక్తులతో పోటెత్తిన ఇంద్రకీలాద్రి. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్ లో బారులు తీరిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.